బయట చాక్లెట్లు తినకూడదు అంటారు మీరు, ఐస్ క్రీములు తినొద్దు అంటారు. మరి స్వీట్నెస్ తినాలనిపించినప్పుడు ఏం తినాలి? బెల్లంతో మంచిగా చేసుకొని కొబ్బరిని, పచ్చి కొబ్బరిని తురిమి బెల్లంతో వేసుకొని బాగా వేయించి లాస్ట్లో క్యారమెల్ లాగా బెల్లం వేస్తే నా స్వామిగా ఈ స్వీట్లన్నీ ఎటపోవాలను. నువ్వుల లడ్డు బాగా నువ్వులు దంచి బెల్లం వేస్తే తాటి బెల్లమో లేదో బెల్లమో మంచి ఆర్గానిక్ బెల్లం, తెల్లగా ఉండేదని కాదు, ఆర్గానిక్ బెల్లం వేస్తే సూపర్ ఉంటుంది. అంతెందుకు పచ్చి కొబ్బరిని తీసి బెల్లం ఆడబెట్టి నమలండి అట్లా ఫీల్ కావండి కళ్ళు పూసుకొని ఎట్లుంటుంది. కానీ మీరు ఎప్పుడైనా తిన్నారా పచ్చి కొబ్బరి బెల్లము? తిన్నాను. మరి ఎట్లుంటుంది? బాగుంటుంది. మరి చాలా మందికి కొబ్బరి పడదు కదండి, దగ్గు వచ్చేస్తుంది. దగ్గు వచ్చిన వాళ్ళకి చూద్దాంలే, అది ఎవరికో పడదని వీళ్ళకి దగ్గు వస్తే దగ్గండి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీ రామారావు గారిది, అల్లు రామలయ్య గారిది ఒక సినిమా ఉంది యమగోళ, మేము చిన్నప్పుడు వచ్చేది అది. చాలా అంటే యముడు గారు చిత్రగుప్తుడు, ఈయన అల్లు రామలయ్య గారు, ఆయన సత్యనారాయణ గారు యముడు. దాంట్లో భూలోకానికి వచ్చినప్పుడు ఏదో ఇవి అవి తింటారు కదా వాళ్ళు, యముడు వచ్చి ఎన్టీ రామారావు హీరో. సరే ఏదో తిని ప్రభో నాకు దగ్గు వచ్చుచున్నది అంటాడు అల్లు రామలయ్య గారు. దగ్గు వచ్చినచో దగ్గుము అంటాడు. దగ్గు వస్తే దగ్గండి, దగ్గు వచ్చేది డిసీజ్ కాదు, దగ్గు వచ్చేది యువర్ బాడీ రియాక్షన్ టు సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లంగ్స్ ఆర్ ఇన్ యువర్ గట్. సో దగ్గండి. దగ్గేదానికి మా ఓపిక లేదంటే నడవలేరు, పరిగెత్తలేరు, మెట్లెక్కలేరు. దగ్గని కూడా దగ్గేదానికి ఓపిక లేకపోతే ఎందుకు బతికిండేది? పాత్రలు కడగలేరు, బట్టలు ఉతకలేరు, లిఫ్ట్ ఎక్కలేరు, ఏ పని చేసుకోలేరు. దగ్గేది కూడా తగ్గలేకపోతే ఎందుకు మీ జీవితాలు? రాగిజావ తాగండి, పరిగెత్తండి. లంగ్స్ హార్ట్ బాగా పనిచేయాలంటే రోజు పరిగెత్తాలా 5 నిమిషాలు. చిన్నపిల్లలు పరిగెత్తే ఎంకరేజ్ చేయండి, కూర్చొని. ఆ క్రికెట్ కాదు, ఖోఖో ఆడించండి, కబడ్డీ ఆడించండి, బాగా షటిల్ గిట్ల. ఇట్లాంటి షటిల్ అంటే డబుల్ ఖర్చు. ఆల్ విలేజ్ గేమ్స్, కోతి కొమ్మ, ఇవి అవి పరిగెత్తి గిరిగితే అలిసిపోవాలా. దొంగ పోలీసు రకరకాలు ఉన్నాయి విలేజ్ గేమ్స్. అట్లా ఆట ఆడించాలా, పెద్దోళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలా. ఎంతసేపు ఫోన్లో గేమ్స్, బర్త్డేలు, కేకులు కోసి నెత్తిని పూసుకునేది, ఇట్లా వాటిని ఎంకరేజ్, ప్యాంట్ చింపుకొని వేసుకునేది, ఇవి ఎంకరేజ్ చేసేది పెద్దోళ్ళు పిల్లోళ్ళు. ఏం చేస్తారు?